వీడిని అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. చెప్తానే ఉన్నారు మా ఇంట్లో ప్రేమ వివాహాలు వద్దమ్మా అని. హీస్ మై సోల్ మేట్ అమ్మా అని చెప్పి ఏదో కోతలు కూసాను. ఇలా ఇరుకుపోయినట్టు వీడితో లైఫ్ లో. డివోర్స్ ఇచ్చేంత చెడ్డోడు కాదు, అడ్జస్ట్ అయిపోయి బతికేంత మంచోడు కాదు. ఇంకా జీవితం అంతా కన్ఫ్యూజన్ లో వెళ్ళబుచ్చాల్సిందేనా? ఐడియా, వీడి మీద కంప్లైంట్ చేస్తూ వీళ్ళ అమ్మకి ఫోన్ చేస్తే ఏం ఉపయోగం లే, నా కొడుకు బంగారం వజ్రం డైమండ్ వీడిని చేసుకోవడం నా అదృష్టం అని చెప్పి చివరికి నాకే క్లాస్ పీకుతుంది. పోనీ వీడి మీద చాడీలు చెప్పడానికి అమ్మకి ఫోన్ చేస్తే అది ఇంకా దారుణం. అల్లుడు గారు వజ్రం బంగారం డైమండ్ నువ్వే ఆయన ఏదో చేసుకెళ్ళుకుంటా ఏం చేసావు చెప్పని రివర్స్ లో నన్నే చంపుతుంది. అయినా ఈ పేరెంట్స్ అందరూ పువ్వుల్లో పెట్టుకుని పెంచుకున్న కూతుళ్ళని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు సపోర్ట్ అంతా కూతుళ్ళకి ఇవ్వాలి కదా, అల్లుళ్ళకి ఇస్తారేంటి నా బొందలాగా? వీడిని ఏదో ఒకటి చేసేదాకా నాకు నిద్ర పట్టదు. కానీ ఒక 2 రోజులు వంట ఉండనని చెప్పి బెదిరిస్తే ఏం ఉపయోగం? స్విగ్గీనో జొమాటోనో పెట్టుకుని ఇంకా మంచి ఫుడ్ ఇరక్కుమ్ముడు కుమ్ముతాడు. పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పి బెదిరిస్తే అది ఇంకా డేంజరు. పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పి ఫ్రెండ్స్ అందరిని పిలిచి పార్టీ ఇచ్చి బీర్లు సెలయర్లై పొంగిస్తాడు. ఐడియా, వీడు రోజుకో సిగరెట్ ప్యాకెట్ ఖాళీ చేస్తున్నాడని చెప్పి వీళ్ళ నాన్నకి చెప్తే వీడి తిక్క తిన్న కుదురుతుంది. హలో మాయా, నీతో గొడవ పడకుండా ఉండాల్సింది. సారీ. నాకు ఫస్ట్ నుంచి తెలుసు వీడు మంచోడేనని. నేనే అనవసరంగా ఈ గ్యాప్ లో సర్వనాశనం చేసేద్దాం అనుకున్నాను. క్యారేజ్ పట్టుకెళ్తున్నారా?